హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు, రుచిగా తినాలనిపించినప్పుడు ఎగ్ తోటి ఇలా 5 to 10 మినిట్స్లో అయిపోయి ఈ ఎగ్ ఫ్రై అనేది ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఎగ్స్ అనేవి తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ పాటు మంచిగా బాయిల్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ చల్లారిన తర్వాత ఎగ్స్కి పైన ఉన్న షెల్ మొత్తం తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎగ్స్ అనేవి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని ఒక సైడ్ నుంచి నైఫ్ తోటి మంచిగా కట్ చేసుకోండి. లోపల ఉన్న ఎల్లో పార్ట్ అనేది కట్ అవ్వకుండా పైన ఉన్న ఎగ్ మట్టుకి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో చూసుకుని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకోండి. ఇవి క్రిస్పీగా అవుతాయండి. అలా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి మెల్లిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న ఎగ్స్కి నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయల్ని 3 తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కల్ని అదే ప్యాన్లో యాడ్ చేసుకుని ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోండి. ఉల్లిపాయలు అనేవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 3 నుంచి 4 వరకు చీల్చుకున్న పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుని అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ వరకు వేసుకుని అలాగే మీ రుచి తగినంత కారం, ఉప్పు అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. ఎందుకంటే మనం కారం వేసిన తర్వాత పచ్చివాసన అనేది వస్తుంది. సో పచ్చివాసన రాకుండా ఉండటం కోసం కర్రీలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. కర్రీలో నుంచి ఇలా నేను చూపిస్తున్నట్టు ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఎగ్స్ ఇలా వేయించడం వల్ల మనం తినేటప్పుడు నోటికి కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. అందుకే ఎగ్స్ అనేవి ముందుగా వేయించుకోండి. ఇవి వేసుకుని ఒకసారి కలుపుకుని ఇందులో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.